అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షునిగా గుంటూరుకు చెందిన మద్దుల రాజా యాదవ్ నియమితులయ్యారు. యాదవులలో చైతన్యం పెంచి వారి సంక్షేమానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు కేటాయించాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు. మహాసభని విస్మరించే భాగంలో రాష్ట్ర యువజన అధ్యక్షులుగా మద్దుల రాజా యాదవ్ను నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు రాజాకి నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. రాష్ట్రంలో యాదవ వర్గాన్ని సమీకరించి వారి సమస్యల పరిష్కారానికి పోరాడతామని వెంగళరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా యాదవులను చైతన్యపరిచి వారి సంక్షేమానికి కృషి చేస్తామని మద్దుల రాజా యాదవ్ తెలిపారు. భవిష్యత్తులో యాదవుల విద్యార్థులు కానించి వ్యవసాయం సంబంధించి కానీ యువత సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్యల మీద ఉద్యమాలు చేయడానికి యువత ప్రథమ పాత్ర పోషించిందని ఈ సభాపూర్వకంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మహాసభ నేతలు సాంబశివరావు, సుబ్బారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలంటూ విద్యార్థి జేఏసీ చేస్తున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నేడు జాతీయ స్థాయిలో యూనివర్సిటీల బంద్కు పిలుపునిచ్చారు. దీనికి మద్దతుగా నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు బంద్లో పాల్గొన్నాయి. యూనివర్సిటీ అధికారులు ఎవ్వరూ విధులకు హాజరు కాకుండా అడ్డుకున్నారు. యూనివర్సిటీ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీ పాలిటెక్నిక్ అంతర్ కళాశాలల స్పోర్ట్స్ గేమ్స్ మీట్ ను నిర్వహించారు. డిఎస్డీఓపీ రామకృష్ణ పోటీలను ప్రారంభించారు. పాలిటెక్నిక్ అంతర్ కళాశాల స్పోర్ట్స్ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా డిఎస్డీఓ రామకృష్ణ ఖోఖో ఆటను క్రీడాకారులతో కలిసి ఆడి ఉత్సాహపరిచారు. తొలుత క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించి పోటీలను ప్రారంభించారు. పాలిటెక్నిక్ విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని డిఎస్డీఓ రామకృష్ణ ఆకాంక్షించారు. సో మీరు కూడా వాళ్ళకు వారసులుగా రావాలని, ముఖ్యంగా ఏ ఈవెంట్స్ అయినా మీరు జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా స్కూల్స్లో, కాలేజెస్లో కూడా మీ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఇదే వాళ్ళకి ఒక నాందిలాగా ఉంటుంది, వేదిక. మీ యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడానికి అంతర్ కళాశాలలు, కళాశాలలు ఈవెంట్స్ వేదిక. ఇందులో మీ ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తే అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి అంతర్ కళాశాలల పోటీలు, అక్కడి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, 2002లో మనం జాతీయ క్రీడలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు 2018-19 జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేయించారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఏవీ ప్రసాద్, ఎలక్ట్రానిక్ విభాగం అధ్యాపకులు పూర్ణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓసీలకు 30% రిజర్వేషన్లు కోరుతూ లాడ్జ్ సెంటర్లో ఓసీ యువసేన సాగిస్తున్న నిరవధిక దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. దాంతో దీక్షలో ఉన్న ఓసీ యువసేన అధ్యక్షులు అనిల్ కుమార్ బ్రాడీపేటలోని నివాసంలో స్వచ్ఛంద నిర్బంధంలో దీక్ష సాగిస్తున్నారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ఓసీలకు 30% రిజర్వేషన్, ఓసీ అట్రాసిటీ యాక్ట్, రుణ సదుపాయాలు కల్పించే వరకు దీక్ష ఆపేది లేదని ప్రకటించారు. అయితే ఇంత గడుపుతున్న ప్రభుత్వాలు చూస్తూ కూడా ఓసీలకు ఎటువంటి న్యాయం చేయటం లేదు. మేము రిజర్వేషన్ అడిగామనేటువంటి నెపంతో ఒక రోజులోనే దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మేము న్యాయపరంగా అడిగినటువంటి 30% రిజర్వేషన్, పేద ఓసీ విద్యార్థులకు ఏదైతే ఓసీ వెల్ఫేర్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కేజీ టు పీజీ దాకా చదువుకోవడానికి ఏదైతే డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి డిమాండ్లన్నింటినీ నెరవేర్చేంత వరకు నా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. నన్ను అరెస్ట్ చేయగలిగారు అంతేగాని నా దీక్షను భగ్నం చేయడం ఎవరి వల్ల కాదు. నట సామ్రాట్ అక్కినేని సినీ జైత్ర యాత్ర 100ఏళ్ల సినీ ప్రస్థానం సీడీల ఆవిష్కరణ నిన్న గార్డెన్స్ గుడి ఆవరణలో జరిగింది. అక్కినేని వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు రూపొందించిన సీడీలను రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు సుభాని, రాజ్యలక్ష్మితో కలిసి వెంకట సుబ్బయ్య ఆవిష్కరించారు. స్మాల్ స్క్రీన్ పై సీడీలను ప్రదర్శించి అక్కినేని సినీ వైభవాన్ని చాటారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసిన మహానటుడు అక్కినేని అన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి అంశం. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినీ రంగంలో ఎంతో ప్రధాన భూమిక నిర్వహించారు. సమాజాన్ని, సమాజంలోని కుటుంబ వ్యవస్థని, మనుషుల యొక్క స్వభావాన్ని చిత్రీకరిస్తూ
అనేక చలనచిత్రాలని వారు నాయకుడిగా నటించి గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిన్నటి నుండి విశ్వశాంతి యజ్ఞం ప్రారంభమైంది. రేపు కూడా కొనసాగే ఈ కార్యక్రమంలో శ్రీ హంపి విద్యారణ్య పీఠాధీశ్వరులు శ్రీ భారతీ స్వామి పాల్గొన్నారు. హైందవ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీ హంపి విద్యారణ్య పీఠాధిపతి శ్రీ జగద్గురు భారతీ స్వామి పిలుపునిచ్చారు. స్వామి 15వ పీఠారోహణ పట్టాభిషేక మహోత్సవాల్లో భాగంగా గార్డెన్స్ గుడ్లో జరిగిన విశ్వశాంతి యజ్ఞంలో పాల్గొన్నారు. భారతావనిలో హిందూ ధర్మ స్థాపనకు నాడు విద్యారణ్య మహర్షి బీజం వేశారన్నారు. మహర్షి స్ఫూర్తితో భారత హైందవ ధర్మ పరిరక్షణకు అందరూ పాటుపడాలని భారతీ స్వామి కోరారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.